హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమితాస్ వ్లాగ్స్. ఈరోజు మీకోసం ఒక సీజనల్ ఫుడ్ ఐటెం చేసి చూపించబోతున్నానండి. అదే జున్ను. అబ్బా, జున్న అస్సలు నాకు చేయడం రాదు, చాలా పెద్ద ప్రాసెస్ అని స్కిప్ చేసేస్తున్నారా? అలా చేయకండి. మీకు ఈజియెస్ట్ ప్రాసెస్ చెప్తాను. ఆ ప్రాసెస్లో మీరు చక్కగా నేర్చుకొని చేసేయండి. మరి రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్స్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్స్ చెప్పండి, ఎందుకంటే మీ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇయర్లీ వన్స్ కంపల్సరీ జున్ను తినాలంటండి. ఇయర్కి ఒక్కసారి జున్ను తింటే ఇయర్ అంతటికి సరిపడే డి విటమిన్ దొరుకుతుందంట. మర్చిపోవద్దు. మరి జున్ను ప్రిపరేషన్ కోసం సొంటి, యాలకులు, మిరియాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మీడియం సైజు గ్లాస్ అంటే 200 ml పాలు వస్తున్నాయి. అవి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. జున్ను పాలలో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే మిల్క్ అని ఉంటుంది. నాకైతే సెకండ్ డే మిల్క్ తెచ్చి ఇచ్చారు మాకు తెలిసిన వాళ్ళు. అవి తీసుకున్నాను. దానికి మరి ఒక గ్లాస్కి 2 గ్లాసులు కొలత చొప్పున క్రీమ్ ప్యాకెట్ పాలు పచ్చివి తీసుకోవాలండి. పాలు కాయొద్దు, పచ్చి పాలతోనే చేయండి. గేదె పాలు కూడా తీసుకోవచ్చు, కానీ అవి చాలా చిక్కగా ఉండాలి. సో ప్యాకెట్ పాలు అయితే చాలా బాగా వస్తుంది, ట్రై చేయండి. దాంట్లో ఒక చిటికెడు ఉప్పు, అలాగే 150 grams బెల్లం వేసి బాగా కలపాలి. ఇది పైకి కిందకి కలుపుతూ బెల్లం అంతా కరిగే వరకు కలపండి. మీరు కొలత గుర్తుంచుకోండి. పావు లీటరు జున్ను పాలకి 4 యాలకులు, 10 నుంచి 15 మిరియాలు, 1 ఇంచు సొంటి దంచి పెట్టుకోవాలండి, మర్చిపోవద్దు. దీనికి ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి. ఈ షుగర్ వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఈ పౌడర్ కూడా వేసి చక్కగా అన్నీ కలపండి. ఇప్పుడే మీరు టేస్ట్ చూసుకొని ఇంకా ఏమైనా సరిపోకపోతే మేబీ కొంచెం స్వీట్ అది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయినవి. ఈ పౌడర్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి, ఎందుకంటే జున్ను వాతం చేస్తుంది కదా. ఈ పౌడర్ ఏం చేస్తుందండి, దాన్ని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. దీనికి ఒక చక్కని టిప్ ఏంటంటే, మిల్క్ చిక్కగా ఉండాలి, కొలతలు కరెక్ట్గా వేసుకోవాలి. అలా వేసుకుంటే కనుక చాలా బాగా వస్తుంది. నాకైతే అన్నీ సరిపోయినవి. ఇప్పుడు ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని, ఒక పెద్ద గిన్నె చెప్పాలంటే, మీరైతే ఇడ్లీ పాత్ర కూడా తీసుకోండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 1 లీటర్ వాటర్ వేసుకోండి. మనం ఏదైతే గిన్నెలో జున్ను పాలు కలిపి పెట్టుకున్నామో అది పెట్టే ముందు ఒక స్టాండ్ గిన్నెలో పెట్టుకోండి. మీకు స్టాండ్ లేదనుకోండి, ఒక నార్మల్ ప్లేట్ కూడా తిరగేసి పెట్టుకోవచ్చు. దానిపైన ఇప్పుడు జున్ను పాలు కలిపిన గిన్నె పెట్టుకోండి. ఇది 1 ఇంచ్ గ్యాప్లో ఉండాలండి. పాలు చూసుకోండి, మర్చిపోవద్దు. 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి, ఎందుకంటే 1 ఇంచ్ గ్యాప్ పాలు పైకి పొంగుతాయి అన్నమాట. కాబట్టి ఈ గిన్నె మీద మూత పెట్టద్దు, కానీ ఓవరాల్గా ఒక మూత పెట్టుకోండి. ఇది 10 to 15 minutes బాగా బాయిల్ అవ్వాలి. ఫస్ట్ 5 minutes బాగా హై ఫ్లేమ్లో ఉడికించండి, తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 15 minutes తర్వాత ఒక చాకు తీసుకొని ఇలా గుచ్చితే మనకి ఏది అంటుకోకుండా వస్తుంది అన్నమాట. ఇలా అంటుకోకుండా వస్తే మీకు జున్ను రెడీ అయిపోయినట్టే. ఓవరాల్గా 15 to 20 minutes లోపలనే అయిపోతుంది. సో మనకి ఇప్పుడు జున్ను రెడీ అయిపోయింది. అందరూ వేడివేడిగా తింటారు. కొంచెం కూల్ అయిన తర్వాత కూడా తింటే టేస్ట్ బాగా తెలుస్తుంది. నేనైతే ఏం చేస్తానో తెలుసా, చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటానండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది అన్నమాట. నాకైతే చాలా బాగా కుదిరింది. ఇంక నేను ఉండలేకపోతున్నాను, తినేస్తాను. టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ చాలా బాగుంది, సూపర్గా ఉంది. మీకు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.